వెల్కమ్ టు జనమ్మట. నేను మీ చంద్ర. ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఎందుకు చలో విజయవాడకు పిలుపునిచ్చారంటే వీళ్ళ వేతనాలు పెంచలేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం అనే కార్యక్రమంతో వీళ్ళు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అంగన్వాడీ వర్కర్స్ టు ఇనిషియల్ స్ట్రైక్ మనం చూసుకోవచ్చు. అంగన్వాడీలు చలో విజయవాడ ఏది చూసుకున్న అంగన్వాడీ కార్యకర్తలు ఈ రోజు మనకి చలో విజయవాడకు పిలుపునిచ్చారు. వీరు ఎందుకు చలో విజయవాడకు పిలుపునిచ్చారంటే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వీళ్ళ మాట తీసుకున్నారు. మా జీతాలు చాలంటున్నా మా జీతాలు హైక్ చేయాలని చెప్పి వీళ్ళు ఆ రోజు కలిశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కలిసినప్పుడు ఖచ్చితంగా మీ జీతాలు పెంపొందిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి చెప్పారు. చెప్పిన విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి 11,500 రూపాయలు ఆశా వర్కర్లకు జీతం పెంచారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు జీతం పెంచలేదంటే ఖచ్చితంగా ముమ్మాటికి పెంచారు. అదేవిధంగా ఆశా వర్కర్లకు ఆయాలు ఉంటారు, ఆయాల కోసం 7,000 రూపాయలు జీతం పెంచారు. అంటే ఆశా వర్కర్లకు 11,500, ఆయా అంగన్వాడీ ఆయాలకు 7,000 రూపాయలు జీతం. ఈ జీతాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయా అంటే ఏ రాష్ట్రంలో ఏమైనా ఎక్కువ ఉన్నాయంటే మన పక్క రాష్ట్రమైన మనతో పాటు విడిపోయిన పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ఇంత పెద్ద ఎత్తున జీతాలు లేవు. అంటే దేశంలోనే అత్యధిక జీతం ఇస్తున్న అంగన్వాడీ వర్కర్లకు ఏ రాష్ట్రమైనా ఉందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే ఉంది. అది ఎంతంటే 11,500 రూపాయలు ఉంది. ఇదే గత ప్రభుత్వాలు ఎంత ఇచ్చేటివి అంటే అరకొర జీతాలు ఇచ్చేటివి ఎప్పుడో ఇచ్చేటివి. మరి ఈ నేపథ్యంలో అరకొర జీతాల కోసం పోరాడినప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేటి ప్రతిపక్ష నేత ఆనాటి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మా జీతాలు పెంచమని అడిగితే వీళ్ళను గుర్రాలతో తొక్కించారు, నానా హింసలు పెట్టారు, వీళ్ళపైన అక్రమ కేసులు పెట్టారు, దౌర్జన్యాలు చేశారు. అదేవిధంగా నేడు పరిస్థితి చూసుకుంటే చలో విజయవాడకు పిలుపునిచ్చినా వీళ్ళ ధర్నాలు చేసినా రాష్ట్రోకాలు చేసినా కూడా వాళ్ళని హెచ్చరిస్తున్నారే తప్ప వాళ్ళని ఎటువంటి విధంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు లేవు. మరి వీళ్ళు ఎందుకు ఈ విధంగా తెగిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచితనం వల్ల అని చెప్పుకోవచ్చు. ఎందుకు మంచితనం మనం వాళ్ళు చెప్పుకోవచ్చు అనుకుంటే మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం 11,500 రూపాయలు జీతం పెంచారు. మరి మన రాష్ట్రంలోనే ఉందా ఈ మన రాష్ట్రంలోనే తక్కువ ఉందా, ఏరే రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందంటే ఆ పరిస్థితి కూడా లేదు. ఖచ్చితంగా 100% అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే అత్యధిక జీతం ఉంది. మరి ఈ నేపథ్యంలో వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారంటే వీళ్ళ వల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు? పేద పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, పేద బాలింతలు ఇబ్బంది పడుతున్నారు, పేద గృహిణులు ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా పిల్లలు ఎవరైతే పుట్టింటారో వాళ్ళకి ఖచ్చితంగా పౌష్టికాహారం కోసం ఈ అంగన్వాడీ కేంద్రాలను సెంట్రల్ సహకారం మరి రాష్ట్ర సహకారాలతో నడుస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో సెంట్రల్ సహకారం కావచ్చు, రాష్ట్ర సహకారాలు కావచ్చు, వాళ్ళకి పౌష్టికాహారాలు అందించడానికి పేద పిల్లలకు కావచ్చు, పేద గర్భిణీలకు కావచ్చు, పేద బాలింతలకు కావచ్చు, వీళ్ళందరికీ మా సరైన పౌష్టికాహారం అందించాలి. ఈ రాష్ట్రంలో ఎవరు బలహీనంగా ఉండకూడదు, అందరూ బలంగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని వాళ్ళకి పౌష్టికాహారాలు అందించడానికి ఈ కేంద్రాలన్నింటినీ ఏర్పాటు చేశారు. ఈ రోజు వాటన్నిటిని పక్కన పెట్టి చాలా రోజులుగా వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ధర్నాల్లో పాల్గొంటున్నారు, రాష్ట్రోకాలు చేస్తున్నారు, చాలా హింసిస్తున్నారు. మరి వీళ్ళని ఏం చేయాలని ప్రజలను అడిగితే ఖచ్చితంగా వీళ్ళందరినీ తొలగించి కొత్త వారిని నియమించాలని ప్రజలు చెప్తున్నారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సహనంతో వ్యవహరించి ఖచ్చితంగా వీళ్ళని తొలగిస్తే పద్ధతిగా ఉండదు. ఇన్ని రోజులు సేవ చేశారు, వాళ్ళని ఎలాగైనా దారికి తెచ్చుకొని వాళ్ళతోనే పని చేయించుకోవాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు తప్ప వీళ్ళపైన కక్షపూర్తిగా ఎక్కడ వ్యవహరించలేదు. వ్యవహరించే కనుక ఉంటే ఖచ్చితంగా వీళ్ళని ఎప్పుడో తొలగించి కొత్త వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చి జాయిన్ చేసుకోవడం పెద్ద సంగతి కాదు. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రైవేట్ స్కూల్లో కావచ్చు, లేదంటే ఎక్కడైనా పనిచేసే టీచర్లు కావచ్చు, మినిమం డిగ్రీ కానీ బీఈడీ కానీ క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకుంటారు. వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎంత? 5,000 రూపాయలు, 7,000 రూపాయలు, 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళు 10th క్లాస్ ఇంటర్మీడియట్ బేసిక్తో వచ్చినా కూడా వీళ్ళు సేవ చేస్తున్నారనే ఉద్దేశంతో తక్కువ జీతం ఇవ్వకూడదు, ఖచ్చితంగా 11,500 రూపాయలు అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళకి జీతం ఇస్తున్నారు. మరి అంగన్వాడీలో ఇస్తున్న వీళ్ళకి 11,500 కావచ్చు, ఎలిమెంటరీ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకి బీఈడీ క్వాలిఫికేషన్ కావచ్చు, టీటీసీ క్వాలిఫికేషన్ కావచ్చు, ఒక విద్యా అర్హతతో ముందుకెళ్తున్న వాళ్ళకి అరకొర జీతాలు ఇస్తున్న ఈ రోజు ఉన్నత విద్యను లేకుంటే ప్రాథమిక విద్యను అందిస్తున్న వాళ్ళతో పోలిస్తే వీళ్ళు ఏ పాటికి సాధ్యపడతారు? మరి వీళ్ళు ఏ పాటికి సాధ్యపడకపోయినా సరే వీళ్ళు ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం తరపున కావచ్చు, మన రాష్ట్రం తరపున కావచ్చు బలమైన ఆహారాన్ని పేదలకు అందిస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా సరైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో వీళ్ళకి 11,500 రూపాయలు ఇస్తున్నారు. కానీ ఈ రోజు కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రల్లో భాగంగా వీళ్ళు పావులవుతున్నారు అనమాట. ఏ విధంగా ఎన్నికల సమయంలో వీళ్ళని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు. మనం హామీలపై ప్రశ్నించే పరిస్థితి లేదు. ఒకవేళ హామీలపై ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం కూడా ప్రశ్నించారు. మరి సంక్షేమం గురించి ప్రశ్నిస్తే కనుక మనకు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మనం కూడా సంక్షేమం ఇస్తాం. మరి సంక్షేమం ఇచ్చే నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలకు మళ్ళీ మనం ఏ ముఖం పెట్టుకొని అవే సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి ఒక ప్రశ్న వేసుకొని ఖచ్చితంగా లేని వ్యతిరేకతను సృష్టించి కృత్రిమ ఉద్యమాన్ని తెరలేపాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. అందులో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలను పావులుగా ఉపయోగించుకుంటారు. మొన్న వీళ్ళు మున్సిపాలిటీ కార్మికులను ఉపయోగించుకున్నారు. కానీ మున్సిపాలిటీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపిన తర్వాత వాళ్ళు ఈ చర్చలు సఫలీకృతమైన తర్వాత వాళ్ళు విధుల్లోకి చేరారు. మరి వీళ్ళు చర్చలకు రమ్మన్నా రారు, లేకుంటే ఇంకోటి చేసినా రారు. ఎందుకంటే వీళ్ళలో కొంతమంది టీడీపీకి పనిచేస్తున్నట్లు చాలామంది
అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళందరినీ తొలగించి ఖచ్చితంగా ఒక క్వాలిఫికేషన్ తీసుకొని వచ్చి ఆ తర్వాత వీళ్ళకి జీతాలు పెంచమని అడిగితే పద్ధతిగా ఉంటుంది. కానీ వీళ్ళు చదివిన చదివేంటి, వీళ్ళు చేస్తున్న సేవ ఏంటి అన్న ప్రజలు కూడా వీళ్ళపైన విసిపోతున్నారు. అయినా కూడా ప్రభుత్వం వీళ్ళకి సహకరిస్తూనే ఉంది. కానీ ఈనాటి ప్రతిపక్ష నేత, ఆనాటి ముఖ్యమంత్రి వీళ్ళు ఇదే అవసరాల కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తే వీళ్ళని గుర్రాలు పెట్టించి మరీ తొక్కించారు. మరి అవన్నీ వీళ్ళకి కనిపించట్లేదా? మరి వాళ్ళు చేసిన అక్రమాల దౌర్జన్యం వీళ్ళు కనిపించట్లేదా? ఈ రోజు ఓట్ల కోసం వీళ్ళని పౌలుగా కదుపుతున్నారు అని ప్రజలందరికీ అర్థమవుతుంది. మరి వీళ్ళు పేద ప్రజలకు అందించాల్సిన బలమైన ఆహారాన్ని వీళ్ళు అందించకుండా ధర్నాల్లో కావచ్చు, రాష్ట్రరోకల్లో కావచ్చు, చెలో విజయవాడ కార్యక్రమాల్లో కావచ్చు పాల్గొనని ప్రజలు చూస్తూ ఊరికే ఉంటారా? మరి ప్రజల్లో వీళ్ళపైన వ్యతిరేక వస్తే ప్రజలు మరి కరెక్ట్గా మనం మాట్లాడుకుంటే నిజంగానే వీళ్ళు చేస్తున్న ధర్నా నిజంగానే విజయవంతం కావాలనుకుంటే ఒక అంగన్వాడీ కార్యకర్తగా ధర్నా చేస్తే ఒక అంగన్వాడీ కార్యకర్త రావడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఒక నిజంగా నాకు అన్యాయం జరిగింది అని ప్రజలు భావిస్తే నా తరపున నేను ధర్నా చేస్తున్నట్టు నా తరపున ఒక 1000 మంది రావాలి. మరి ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు కనుక ఎందుకు ప్రజలు లేరు అంటే వీళ్ళకి ఇస్తున్న జీతాలు ఎక్కువే, వీళ్ళకి చేస్తున్న సేవ తక్కువే అని ప్రజలకు కూడా తెలుసు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రాష్ట్రాలకి ఎక్కువ జీతాలు ఇస్తున్నారు, ఎక్కువ చెల్లింపులు చెల్లిస్తున్నారు. వాళ్ళకి చెల్లించిన బకాయిలు మొత్తం వెంటనే మొన్న చెల్లించారు. అయినా కూడా వీళ్ళు ధర్నా ఆపి ప్రజలకు అందించాల్సిన ప్రజలకు అందించాల్సిన బలమైన ఆహారాన్ని వీళ్ళు ఎందుకు అందించలేకపోతున్నారు? బలహీనమైన పేద వర్గాలు ఉంటాయి, లేదంటే పేద పిల్లలు ఉంటారు, లేదంటే సరైన ఆహారం లేకుండా ఉంటారు. వాళ్ళందరికీ ఈ పౌష్టికాహారాలు అందించడానికి అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. మరి అటువంటి అంగన్వాడీ కేంద్రాలని వీళ్ళు ధర్నాలకు, రాస్తారోకాలకు, లేదంటే ఇంకో దానికి ఉపయోగించుకొని వాళ్ళందరికీ అన్యాయం చేసినట్లు వీళ్ళు మనసుకు తోచట్లేదా? మరి వీళ్ళు నిజంగానే వీళ్ళకి అన్యాయం జరిగింటే వీళ్ళ వెనక ఈ రోజు ప్రజలు ఎందుకు లేరు? ఏ కార్యక్రమమైన విజయవంతం కావాలంటే ఆ సంస్థలో పనిచేస్తున్న కార్యకర్తలు కావచ్చు, లేదంటే వర్కర్లు బయటకు వచ్చినంత మాత్రం ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వదు. వాళ్ళ వెనక నిజంగా ప్రజలు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ కార్యక్రమం విజయవంతం అవుతుంది. మరి వీళ్ళు ఎందుకు విధులు లేక రావట్లేదు, ఎందుకు వీళ్ళు ధర్నాల్లో పాల్గొంటున్నారంటే ఈ రోజు ప్రతిపక్షాలు ఆడుతున్న పావుల్లో అని ఖచ్చితంగా తేటతెల్లమవుతుంది. ఇదే సందర్భంగా మనం ఈ రోజు చెలో విజయవాడకు పిలుపునిచ్చారు. మరి ప్రజలకు అందించాల్సిన పథకాలను కావచ్చు, ప్రజలకు అందించాల్సిన బలమైన ఆహారాన్ని వాళ్ళకి అందించకుండా ఇలా రాస్తారోకల్లో, ధర్నాల్లో పాల్గొనడని ప్రజలు ఏమనుకుంటున్నారో మన కామెంట్ రూపంలో తెలియజేస్తారు.